ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ సాధించిన కీర్తి మెడికల్ తమ 25వ బ్రాంచ్ను కరీంనగర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఐఎంఏ ప్రెసిడెంట్ యనమల నరేష్లు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ 30,000 రకాల మెడిసిన్స్ కీర్తి మెడికల్లో ఉన్నాయన్నారు. ప్రముఖ కంపెనీల మెడిసిన్స్ హోల్సేల్ ధరలలో అందుబాటులో ఉండడం సంతోషకరమన్నారు. క్వాలిటీ మెడిసిన్స్ అంటే ఇప్పుడు చైన్ ఫార్మసీలో ఏం చేస్తున్నారంటే కొంచెం క్వాలిటీ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొన్ని చైన్స్ మెయింటైన్ చేయలేదు అనేది టాక్ కూడా బయట ఉంది. సో కీర్తి మెడికల్స్ వాళ్ళు క్వాలిటీ మెడిసిన్స్ పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ముందు దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో బ్రాంచ్లతో విరసిల్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మందులు కూడా మరి ఇస్తుంటూ కూడా పేరు సంపాదించుకున్నటువంటి కీర్తి మెడికల్స్ కరీంనగర్లో ప్రారంభించడం సంతోషకరం. దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మెడికల్ విభాగంలో వెంకటేశ్వర రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కరీంనగర్ కూడా బ్రాంచి అందరూ మన్ననలు పొంది ముందుకెళ్లాలని చెప్పి ఆకాంక్షిస్తాను. ఈ యాజమాన్యానికి ప్రత్యేక తిరుపతి రెడ్డి గారు అండ్ మేనేజ్మెంట్ కరీంనగర్ లో ఇంత పెద్ద ఎత్తున మరి వినూత్నమైన ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఏర్పాటు చేయడం కరీంనగర్ అదృష్టంగా భావిస్తున్నాం. కరీంనగర్ లో ఇప్పటికే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, తర్వాత ఒక 2 ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఇస్తూ మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసే స్థాయికి మనం అందరం కూడా వెళ్ళి ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మరి ఇలా కార్పొరేట్ గా వచ్చిన వాళ్ళు కూడా అందరికీ అందుబాటులో